कुलकर्णी सर की लग्जरी कार हम आज यहाँ पे अनवेल कर रहे हैं। तो ये कार जो है वो लगभग 35 लाख की कार है और महिंद्रा XEV 9E कार है। तो बहुत ही लग्जरी कार है, बहुत ज़बरदस्त कार है। तो जस्ट इन्होंने अपनी दुकान को चेंज किया और दुकान को चेंज कर कर ये कॉन्सेप्ट को कुछ लोगों के साथ शेयर किया और आज इनका ये सेकंड कार सपना ये पूरा हो चुका है। तो आपके भी अगर सपने हैं तो आप भी यहाँ पे जुड़ सकते हैं और आपके सपने भी आप पूरे कर सकते हैं। ठीक है, తెలుగులో నేను చెప్తాను. సో కుల్కర్ణి సార్ సెకండ్ లగ్జరీ కార్ ఇక్కడ తీసుకున్నారు. సో కంగ్రాచులేషన్స్ కుల్కర్ణి సార్. సో ఇది 35 లక్షల కార్, ఇది మహీంద్రా XEV 9E. సో లగ్జరియస్ కార్, జబర్దస్త్ కార్ ఉన్నది. సో మీకు కూడా కళలు ఉంటే ఇట్లాంటిది కార్ కావాలి అనుకుంటే సో ఈ ప్లాట్ఫామ్ మీద మీరు కూడా స్టార్ట్ చేసి మీ కళలు ఇక్కడ సాకారం చేసుకోవచ్చు. సో నా తర్వాత జస్ట్ 1 మినిట్ భార్గవి మాట్లాడతారు, దెన్ మనము కుల్కర్ణి సార్ తో మాట్లాడుకుందాం. సో చూడండి ఫ్రెండ్స్, ఈ ఆపర్చునిటీ ద్వారా మనము మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. కుల్కర్ణి గారు ఫస్ట్ కార్ తీసుకున్నారు సెలీలో, ఈ రోజు వండర్ఫుల్ మహీంద్రా కార్ తీసుకున్నారు, లగ్జరీస్ కార్. సో మన కళలుంటే వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ తో కలిసి మనం పనిచేస్తే 100% ఫుల్ఫిల్ అవుతాయి. థ్యాంక్ యూ. సో మీ యొక్క ఎక్సైట్మెంట్ తో నేను ఇప్పుడు కుల్కర్ణి సార్ కి పిలుస్తున్నాను. ఒకసారి మనం అందరం ఎక్సైట్మెంట్ చూపెడదామా? సో మీ అందరి ముందు టుడేస్ హీరో, టుడేస్ సెలబ్రిటీ, కార్ అచీవర్, ఆల్ ది వే ఫ్రమ్ సంగారెడ్డి, సత్యనారాయణ కుల్కర్ణి సార్. ప్లీజ్ కమ్ అవుట్ టు ద కార్ డయాస్. వన్స్ అగైన్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ. ఓకేనా, చూడండి సార్, చిన్న నా పేరు బేసికల్ ఇంజనీర్. నేను దాదాపు 8 years బ్యాక్ ఈ బిజినెస్ లో వచ్చినాం. ఎందుకు వచ్చినామంటే సింపుల్ రీజన్, దాదాపుగా 10-15 సంవత్సరాలు జాబ్ చేసినాం. జాబ్ లో ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాం. దాదాపుగా 2 wheeler పైన మన జాబ్ లైఫ్ నచ్చింది. ఓకేనా, బట్ ఎప్పుడు ప్రతి మనిషికి ప్రతి కోరిక ఉంటుంది, ఒక కారు ఉండాలి మన దగ్గర, డ్రైవ్ చేయాలి, ఫ్యామిలీ సేఫ్ తీసుకుంటుంది, ఉంటుందా ఉండదా? మాకు అలాగే ఉండేది, బట్ ఆ జాబ్ లైఫ్ వాళ్ళు తీరలేదు. అప్పుడు ఎప్పుడైతే మేము చరణ్ సార్ ఈ బిజినెస్ ప్లాన్ చూపించారో నమ్మొద్దు అర్థం కాలేదు. బట్ దేవుని దాన్ని నమ్మేసినాము, స్టార్ట్ చేసినాము. ఓకేనా, స్టార్ట్ చేసినాక 6 months లోపలనే మొట్టమొదటి కార్ వచ్చింది సెలెరియో. ఓకేనా, బట్ నాకు దాంతో చాలా అటాచ్మెంట్ ఉంది కార్తో. ఇట్ వాజ్ వెరీ పవర్ఫుల్, ఎమోషనల్ నాకు అది. ఎందుకంటే ఆ కార్ వచ్చినాక బిజినెస్ చాలా పెద్ద మూమెంట్ అంతా ఊపి వచ్చింది అన్నట్టు. ఆ కార్ పవర్ ఏంటంటే దాదాపుగా 500 కన్నా ఎక్కువ కార్స్ తీసుకొచ్చింది. దాంట్లో కొన్ని బెంచ్ కార్లు ఉన్నాయి. ఓకేనా, కొన్ని నాకేమంటారు ఆల్కజర్ ఉంది, క్రేటా ఉన్నాయి. ఏదైనా తీసుకోండి, అన్ని కార్లు తీసుకురాగలిగింది అన్నట్టు. ఏంటి, ఎస్ ఈ బిజినెస్ చేస్తే కార్ వస్తుంది, లైఫ్ లీడ్ చేయవచ్చు, మంచి లైఫ్ డ్రీమ్ లో లీడ్ చేయాలని నమ్మకాన్ని కలిగింది. ఓకేనా, నాకు చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ నాకు కారుతో నాకు. ఓకేనా, దాదాపుగా 2,65,000 కిలోమీటర్స్ తిరిగిన ఆ కారు మీద. అది స్కిల్ కూడా ఇంకా అట్లాగే ఉంది, దానికి వదలని దానికి. బట్ ఇంకా నడిపించే ఆలోచనలు ఉంటే నాకు ఈ కార్ కూడా ప్లాన్ లేకుండే, ట్రైనింగ్ ఉండే. బట్ కొంచెం దానికి కూడా ఆశ వచ్చినట్టుంది. ఒక వారం రోజులు మొరాయిస్తే ఈ కార్ వచ్చింది అన్నట్టు, లేకపోతే ఈ కార్ నడిచేది ఇంకా. ఓకే, చూడండి, మన వెస్టీజ్ ఎందుకు చెప్తున్నాం మనము? ఇంతకుముందు చెప్పినట్టు చాలా మంది కళలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. అది చేస్తున్న పనులు తీరట్లేదు కాబట్టి వెస్టీజ్ చూస్ చేసినాం. వెస్టీజ్ వన్ ఆఫ్ ద షార్ట్ కట్ మెథడ్. ఓకేనా, ఒక 2-3 సంవత్సరాలు కష్టపడితే మనము 30-40 సంవత్సరాలు కష్టపడితే పొందలేనిది ఇక్కడ 2-3 సంవత్సరాలు పొందొచ్చు. అవునా కాదా? దానికోసం ఏం చేస్తున్నాం, సింపుల్ గా మన యొక్క డైలీ హ్యాబిట్స్ ఏదైతే ఉన్నాయో, బయింగ్ హ్యాబిట్స్, ప్రొడక్ట్ తర్వాత షాప్ చేయించడం వల్ల ఈ యొక్క అవకాశాన్ని షేర్ చేయడం వస్తుంది. అవునా కాదా? నాకు సేమ్ ఫీలింగ్ ఈ కార్ కొన్నప్పుడు వచ్చింది అన్నట్టు. వెస్టీజ్ జాయిన్ అయినప్పుడు నాకు పెద్దగా తెలియదు వెస్టీజ్ ఏముంది, జస్ట్ సార్ చెప్పారు, నమ్మేమంటారు. అవునా కదా? బట్ సేమ్ థింగ్ కార్ తో కూడా. ఈ కార్ చూసినప్పుడు అగైన్ మళ్ళీ దిస్ క్రెడిట్ గో టు చరణ్ సార్. ఓకేనా, మనం ఇద్దరం ఇంకా వేరే కార్ కోసం పోయినాం, రాంగ దారిలో కనిపించింది, పోయి మనం చూసినాం, ఏం తెలియదు, మంచిగా అనిపించింది. ఓకేనా, తేడా ఏముంది, అది చిన్న కార్ కొంచెం పెద్ద కార్ అనిపించింది అంతే. అవునా కదా? బట్ తీసుకున్న తర్వాత ఎట్లయితే తెలియని విషయాలు వెస్టీజ్ జాయిన్ అయ్యాక తెలిసినాయో అట్లా కార్ గురించి తెలియని ఎన్ని విషయాలు తెలియదు. అవునా కదా? ఆ కార్ లో నిజంగా కూర్చొని తిరుగుతూ ఉంటే ఆ లగ్జరీ ఫీలింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. అవునా కదా?
జస్ట్ డోర్ ఓపెన్ చేస్తే చాలు ఆటోమేటిక్ సీట్ వెనకెళ్తుంది, కూర్చున్న సీట్ ముందుకెళ్తుంది, ఎవరికి అవసరం లేదండి. అవునా కదా? ఓకేనా? మ్యూజిక్ సిస్టమ్ పిల్లలు అంటున్నారు ఏంటంటే థియేటర్ లో కూర్చొని చూస్తే ఫీలింగ్ వస్తుందో ఆ ఫీలింగ్ వస్తుంది. నాకు ఒకటే తెలుసు ఏంటంటే పైన గ్లాస్ ఉంటే సన్ రూఫ్ అంటారు అని, దీనికి 3 రూఫ్ అంటారు అంటారు. అది కూడా తెలియదు నాకు. అవునా కదా? ఓకేనా? ఆ తర్వాత మొబైల్ యాప్ అన్ని చేసుకోవచ్చు, దీనికి హరాన్ కొట్టించవచ్చు. ఓకేనా? దాంతోనే మనిషి లేకుండా తిప్పొచ్చు దాన్ని వెనక ముందు. ఓకే, ఇట్లా ఎన్నో అయితే లగ్జరీ ఫీలింగ్ అంటాం కదా, ఎట్లయితే నార్మల్ లైఫ్ 40 సంవత్సరాలు పడుతుందో ఆ లైఫ్ లీడ్ చేయడానికి అట్లా కార్ లో కూడా. ఓకేనా? ఈ కార్ లో నేను చూసింది ఏంటంటే ఒక లగ్జరీ ఫీలింగ్ డెఫినెట్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, చాలా పెద్ద దీని వెనకాల స్టోరీ ఉంది, చాలా అటాచ్మెంట్ ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. అవి ఇక్కడ మాట్లాడే టైం సరిపోదు కాబట్టి. ఓకేనా? చెప్పేది ఏంటంటే నిజంగా మీకంటూ ఎటువంటి కళలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నారు మీరు. ఆ కళల్ని అతి తొందరగా పూర్తి చేసుకునే అవకాశం ఈ వెస్టీజ్ ద్వారా ఉంది. దాన్ని మీరు ఇంకా సీరియస్ గా మొదలు పెట్టండి. డెఫినెట్ గా నేను చెప్పగలను, తొందరగా మీ కార్లో మార్చండి. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కార్ కోసం ప్రయత్నం చేయండి. జస్ట్ 1 to 2 years గేమ్. ఓకేనా? అన్ని మీ చేతిలో వచ్చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మెకానికల్ ఇంజనీర్. ఓకే, అండ్ మన కళలు జాబ్ లో నిజం కాలే, కళలు పూర్తి కాలే, అందు గురించి వెస్టీజ్ ఇంజిన్ స్టార్ట్ చేశారు. అండ్ ఇవాళ ఈ లగ్జరీ कार ड्राइव చేస్తున్నారు. ఓకే, एक मैकेनिकल इंजीनियर होते हुए वहाँ पे जब सपने पूरे नहीं हुए थे ये लग्जरी कार लिया. अब इसका हम एक छोटा सा डेमो हम देखेंगे. ये ड्राइवरलेस मैजिक कार है, ड्राइवरलेस. अभी वहां से इसको यहाँ पे लेके आए थे, अभी हम थोड़ा सा देखेंगे. थोड़ा जरा हट जाओ भाई, पूरा दिखता नहीं. ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, సో నేను నెక్స్ట్ కపుల్ ఇక్కడ తెలుస్తున్నాను. మన దగ్గర ఇంకొక డియూసీపీ మేడం, షాహిన్ మేడం. సో నెక్స్ట్ మన దగ్గర పురుషోత్తం దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం ఉన్నారు. సో మీ యొక్క గ్రేట్ ఎక్సైట్మెంట్ తో నేను ఇన్వైట్ చేస్తున్నా పూర్ణిమ మేడం అవుతుంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు పూర్ణిమ. మేము యూఎస్లోకి వచ్చేటప్పుడు మొదలు పుట్టాను ఒక బైక్లే ఉండేవన్నమాట. కారు చూసిన ఏ కార్ అంటే చాలా తక్కువ లీటర్స్. సో మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో పిల్లకాన్ని కారు చూసాము. సో ఈ కారు ఇష్టంలో తీసుకున్నారు అని విన్నాం అనమాట, చూడలేదు కారు గురించి. వచ్చేసరికి కారు వాళ్ళు కారు తీసుకోవడం జరిగింది. సో తర్వాత చరణ్ సార్ వాళ్ళు తీసుకున్నారు విన్నాము, కానీ కారు గురించి చూడలేదు. మాటలు రావట్లేదు అనమాట. మళ్ళీ నేను ఈ కారు గురించి చూస్తున్నాను. సో చూడండి మీరు, మనందరి కళలకి ఒక కళ పిలకనిస్తారు. ఎందుకంటే కారు తీసుకోవడం అక్కడ నుంచి స్టార్ట్ అయింది. కారు అందరం ఒక వందలాది కార్లు తీసుకోవడం. సో ఇక్కడ ఏంటంటే ఒక ప్రతి కళ నిజం అవుతుంది. కారు ఆధ్వర్యంలో చాలా వందలాది కార్లు తీసుకోవడం కాదు, లగ్జరీ కార్లు తీసుకున్నారు. మీరు తీసుకోగలుగుతారు అని భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది.
సార్ అయితే మాకు ఫస్ట్ లో ఒక మాట అనమాట, శరత్ సార్ మేము తిరగటం వెళ్తారు నాకు, మీకు కార్ ఫండ్ వస్తుంది తొందరగా స్టార్ అవ్వండి అంటే అప్పుడు తెలుస్తుంది అనమాట కార్ వస్తుందా అని. అప్పుడు 2 కార్లు పార్కింగ్ అయి ఉన్నాయి, కార్ది జగన్ సార్ సార్ది. చూసాం అనమాట, కార్ చుట్టూ తిరిగాం, మేము ప్రదర్శన చేసాం అనమాట. చేసి ఓకే కార్ తీసుకోవచ్చా అంటే చూడండి ఇక్కడ జస్ట్ ఇన్నోసెన్స్ అప్లైన్ అది ఆర్టిస్ట్ చాలు లీడర్. సో ఇక్కడ మాత్రం అంటే పెద్ద సమస్య కాదు ఆర్టిస్ట్, కానీ కళ నెరవేర్చుకోవడానికి ఒక మార్గం ఎవరు అంటే మార్గదర్శనం మాత్రం ఎవరంటే అప్లైన్. సో మీరు కూడా ప్రతి ఒక్క అప్లైన్స్ అడుగునే నడండి. సో సార్ అయితే మాకు సార్ కారు తీసుకోవడమే కాదు, కారులు తీసుకునేలాగా మాకు తయారు చేస్తున్నారు. సో ఒక మట్టి మొత్తం లెక్క వచ్చాం, నేను దాస్తారు ఇందులో పురుషోత్తం దాస్తారు నేను, కానీ ఇక్కడ ఒక బంగారు శిల్పం లెక్క తయారు చేసింది నిజంగా. ఎన్నింటి అందులో మా యొక్క అప్లయన్స్ చాలా పాత్ర సక్సెస్ అయినగా చాలా గోల్డెన్ హ్యాండ్స్ ఉన్నాయి. సో ఆ గోల్డెన్ హ్యాండ్స్ ఎవరో కాదు మా అప్లయన్స్ అండి. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇది ఒక ఎమోషనల్ షేరింగ్ అనమాట, ప్రతి ఒక్కరు సాధ్యమవుతుంది. నెక్స్ట్ ఇయర్ సరికి మీరందరూ ఎవరైతే ఉన్నారో లగ్జరీ కార్లో తిరిగితే నిజంగా కులకనే సార్ అండ్ మన అప్లయన్స్ కి ఇచ్చిన ఒక గిఫ్ట్ ఏంటి అని అంటే మనందరి ఇంటి ముందు కార్లు ఉన్నాయి. ఒకవేళ మేమైతే నెరవేర్చుకున్నాం, నెక్స్ట్ మీ ఉంది. సో ఇదంతా సెలబ్రేషన్ అంతా మాది కాదు, మీ అందరిది, మనందరిది. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ నెక్స్ట్ DUCD లీడర్స్ పవన్ సార్ అండ్ హరిణి మేడం. సో with great round of applause come on to the car dais. చాలా సంతోషంగా ఉంది. ఒక సివిల్ ఇంజనీర్ చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన సీనియర్ అయిన కుల్కర్ణి సార్ సెకండ్ కార్ తీసుకున్నారు, ఫస్ట్ కార్ కాదు సెకండ్ కార్ వెస్టేజ్ ఆపర్చునిటీ ద్వారా తీసుకున్నారు. వాళ్ళ ఒక ప్రొఫెషన్ నుంచి కాదు, సార్ వచ్చేసి సివిల్ ఇంజనీర్, సార్ ఒక ప్రొఫెషన్ నుంచి కాదు లీడర్స్, మన వెస్టేజ్ ఈ బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా సార్ సెకండ్ కార్ తీసుకున్నారు. సో ఇక్కడ పెద్ద రాకెట్ సైన్స్ అంటూ ఏమీ లేదు, కేవలం వాళ్ళకు వాడాల్సిన ఏవైతే వాడుతున్నారో ప్రోడక్ట్స్ ని, ఆ ప్రోడక్ట్స్ ని చేంజ్ చేసి బిజినెస్ ఆపర్చునిటీ ఇతరులను షేర్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్ లో ఇలాంటి చేంజెస్ అయితే వచ్చాయి. సో ఈ అవకాశం వాళ్ళకే కాదు మీ అందరికీ కూడా ఉంది. డెసిషన్ తీసుకోండి, ఇంటి ఇటుపక్కన అటుపక్కన కూర్చొని ముచ్చట్లు పెట్టే వాళ్ళ డెసిషన్స్ తీసుకోకండి. ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళ మాట వినండి, మీరందరి లైఫ్ లో చేంజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. చూడండి, మనకు మరొకసారి హోప్ ఇచ్చినారు. హైదరాబాద్ లో ఫస్ట్ కారు సార్ది, ఆ కార్ తర్వాత కొన్ని వందల కార్లు, దాదాపు 600 కార్లు విన్నింగ్ టీం తరఫు నుంచి వచ్చినటువంటిది. వెస్టీజ్ లో కాదు, వెస్టీజ్ లో ఇంకా కొన్ని వందల కార్లు ఉన్నాయి. చూడండి, వెస్టీజ్ లో సక్సెస్ ఎక్కడ ఉంది అని చెప్పని చాలా మంది అంటుంటారు కదా, ఇక్కడ ఉంది విన్నింగ్ టీం. అండ్ వెస్టీజ్ లో ఇంత అద్భుతాలు జరుగుతున్నాయి అంటే ఇంకా కళ్ళు జరగకపోతే ఎట్లా? మీకు ఎవరికో తెలిసినటువంటి వ్యక్తులకి సక్సెస్ లేదు అని అంటే వెస్టేజ్ లో సక్సెస్ లేదని కాదు. మీరు మనసు పెట్టి పని చేయండి, ఇష్టంతో పని చేయండి, ఏకాగ్రత పెట్టి పని చేయండి. మీ పిల్లలని ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని పని చేస్తే కనుక ఖచ్చితంగా మీరు కూడా ఇలాంటి అద్భుతాలు చేస్తారు. మేమైతే మొదటి రోజు నుంచి సార్ వాళ్ళని చూస్తున్నాం, వాళ్ళ అడుగుజాడలో నడుస్తున్నాం. చూడండి, మేము కూడా 2వ కార్ తీసుకున్నాం. రీసెంట్ గానే మహేంద్ర కంపెనీ నుంచి XV700 తీసుకున్నాం. సార్ వాళ్ళ కూడా మహేంద్ర అంటే సార్ ఒక మాట అన్నారు, మనం యాజ్ ఏ ఇండియన్ గా ఒక భారతదేశపు కంపెనీ కార్ అనేది తీసుకోవాలని ఉంది నాకు, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని చెప్పన్న సార్ యొక్క నిజంగా మనం వెస్టేజ్ కూడా స్వదేశీ కంపెనీ ఉంది. మన దేశాన్ని మనం ఇష్టపడుతున్నట్టయితే స్వదేశీ ప్రోడక్ట్ వాడండి, ఈ యొక్క దేశాన్ని కూడా అభివృద్ధి చేసిన వాళ్ళం అవుతాము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్, వన్స్ అగైన్ కంగ్రాట్స్ సార్ మీకు. థ్యాంక్ యూ. డబుల్ క్రౌన్ డైరెక్టర్ వెస్టీజ్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ లో హైయెస్ట్ లెవెల్ DCD డబుల్ క్రౌన్ డైరెక్టర్ ని ఇన్వైట్ చేస్తున్నాను. మీ యొక్క గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ తోటి ప్లీజ్ వెల్కమ్ సంగీత మేడం. గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్.
ఉన్నారు, ప్రాన్స్ ఉన్నారు. కంగ్రాచులేషన్స్ సార్. మేడం కి కూడా మీకు కూడా. నమస్కారం అండి అందరికి. నా పేరు సంగీత దేవులపల్లి. ఈ రోజు అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాచులేషన్స్ సార్ అండ్ మేడం. అండ్ సార్ చూడండి, ఒక్క కార్ తీసుకోవడమే బయట చాలా చాలా కష్టం. జాబ్స్ చేసే వాళ్ళు లోన్ పెట్టి మరి ఒకటే ఒక కార్ తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ చూడండి, మా సూపర్ అప్లయన్స్ వచ్చేసి సత్యనారాయణ కులకర్ణి సార్ అండ్ షీలా మేడం రెండో కార్ తీసుకోవడం జరిగింది. నాకైతే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇందాక సార్ అన్నారు కదా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. ఇంకొక విచిత్రం ఏంటి అంటే పొల్యూషన్ ఫ్రీ ఇది, ఓకేనా? సో అది చాలా చాలా బాగా నచ్చింది. అండ్ పర్యావరణాన్ని కూడా మనం పరిరక్షించవచ్చు. ఓన్లీ మనం చేస్తున్నటువంటి ఏదైతే జాబ్ ఉందో దాంతో పాటుగా ఒక 1 to 2 hours టైం పెట్టండి. ఈ అవకాశం ఏంటి, ఈ కార్ల వర్షం కురవడం ఏంటి అనేది తెలుసుకోండి. ఈ వీడియో మీకు ఎవరైతే పంపిస్తున్నారో మీకు కానీ డ్రీమ్ కార్ కావాలంటే ఆ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కి మీరు కాల్ చేయొచ్చు, లేదంటే మాకైనా మెసేజ్ చేయొచ్చు. थैंक यू, विश यू वेल। तो बहुत खुश हो रहे मैं तो। और आज हमारा सुपर अप्लायंस सत्यनारायण कुलकर्णी सर एंड शीला मैडम, कंग्रेचुलेशन सर। आज सर जो डिसीजन ले लिए 7-8 इयर्स बैक, तो अपने काम के साथ ही साथ ये भी अपॉर्चुनिटी ले लिया सर। आज देखिए बहुत लग्जरी कार ఇంకా అంతా ఓకే కదా? నమస్తే, గుడ్ మార్నింగ్. మంచిగా అనిపిస్తుంది కదా? एक पिन कार्ड से बोलते हैं दिया डूबने वाले को ऐसा सहारा मिला है हमको। ఈ పంటకి ఎక్కువ వర్షం వస్తే ఈ పంట ఖరాబ్ అయ్యిందని ఇప్పుడు నుంచి నేను మొత్తం వదిలేస్తానని వెళ్ళాను. అట్లనే నిల్చున్నాం సార్, ఏమంతా తగ్గిపోయింది. సిస్టంలో తీసుకోండి. ఇంకా ఎక్కడైనా మనం అయితే చాలా ఉన్నాయి కానీ సిస్టమ్ అట్లా మాట్లాడదు.